వ్యూవర్స్, మనవరు మన వార్త. నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. జిల్లాకు చేరిన విజయ సంకల్ప యాత్ర దేశాన్ని ప్రగతి పదంలో నడిపిస్తోంది బీజేపీని. యాత్రలో డీకే అరుణ వెల్లడి. రెవెన్యూ శాఖను మరింత పటిష్టపరుస్తాం. డైరీ ఆవిష్కరణలో ఎమ్మెల్సీ ఎమ్మెల్యేల హామీ. సేవాలాల్ జయంతి వేడుకలలో ఘర్షణ. సభా స్థలి నుండి వెనుదిరిగిన ఎమ్మెల్యే పోచారం. పదివేల మంది మహిళలకు స్వీయ రక్షణ శిక్షణ. ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్ కోసం రావాలన్న న్యాయమూర్తి. డిస్పల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ గా రామచందర్ గౌడ్ రాజీనామా చేసిన జైపాల్ ఏకగ్రీవ ఎన్నిక. బీజేపీ లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టింది. సంకల్ప యాత్ర పేరిట బాల్కొండ నియోజకవర్గంతో పాటు రూరల్ నియోజకవర్గంలో ఈ యాత్ర సాగింది. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు అరుణ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అంశాలను ప్రజలకు వివరించారు. దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ ఉండటం వల్లనే నేడు ప్రజలు హాయిగా ఉన్నారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు అరుణ అన్నారు. కరోనా సమయంలో ప్రపంచ దేశాలు అన్ని ఆందోళనకు గురవుతుంటే ప్రజల పక్షాన నేనున్నా అని ముందుకు సాగిన వ్యక్తి ప్రధాని నరేంద్ర మోడీ అని అన్నారు. 6 నెలల పాటు పనిలేక పరేషానైన ప్రజలకు ఉచిత రేషన్ అందించిన ఘనత బీజేపీది అన్నారు. కరోనాను పారద్రోలేందుకు గాను ఉచితంగా వ్యాక్సిన్ అందించిన ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం అన్నారు. ప్రజల సంక్షేమం కోసం కేంద్రం ఉచిత పథకాల ద్వారా పేదలకు న్యాయం చేస్తే ఆనాటి బీఆర్ఎస్ నేటి కాంగ్రెస్ వారి బొమ్మలను ముద్రించుకొని ప్రజల మధ్యకు వస్తున్నారని గుర్తు చేశారు. 6 గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ సర్కార్ కేంద్రంలో కాంగ్రెస్ వస్తేనే చేస్తామనడంపై మండిపడ్డారు. తెలంగాణలో ఎంపీలను గెలిపించిన మాత్రాన గ్యారంటీలు అమలు అవుతాయా అని ప్రశ్నించారు. తప్పుడు మాటలు అబద్ధపు హామీలిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని వివరించారు. రానున్న పార్లమెంట్ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ యాత్రలో నిజామాబాద్ ఎంపీ అరవింద్, శాసనసభ్యులు పైడి రాకేష్, ధన్పాల్ సూర్యనారాయణ, జిల్లా పార్టీ అధ్యక్షులు దినేష్ పలువురు పాల్గొన్నారు. రాజకీయాలకు వచ్చి రాజకీయంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా అయిన 3 సార్లు, ఈ దేశానికి ప్రధానమంత్రిగా 2 సార్లు అయినరు. ఆయన ప్రధానమంత్రి అయినప్పటి నుంచి మీరు ఒక్కసారి ఆలోచనలు పనిచేసేది దేశం కోసం, దేశంలో ఉన్నటువంటి పేద ప్రజల కోసమే ఆయన పనిచేస్తా ఉన్నాడు. ఆయన చేసే ప్రతి ఆలోచన ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెందినాడే భారతదేశంలో, ఈ ప్రపంచ దేశంలో భారతదేశం అత్యధికంగా మొట్టమొదటి స్థానంలో ఉండాలంటే ఈడ గ్రామాన ఉన్నటువంటి నా అక్కలు, చెల్లెళ్ళు, నా అన్నలు, తమ్ముళ్ళు, మా పిల్లలు అందరూ వృద్ధిలోకి వచ్చినప్పుడే, గ్రామాల అభివృద్ధి చెందినప్పుడే, వాళ్ళు ఆర్థికంగా స్వతంత్రులు అయినప్పుడే ఈ దేశం అభివృద్ధి చెందుతున్నట్టు నమ్మేటటువంటి వ్యక్తి. కాబట్టి నరేంద్ర మోదీ గారు ఇవాళ పెద్ద ఎత్తున గ్రామాల్లో ఉన్నటువంటి మహిళలకు, గ్రామాల్లో ఉన్నటువంటి రైతుల గురించి, గ్రామాల్లో ఉన్నటువంటి పేదవాళ్ళ గురించి, గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క అట్టడుగున చిట్టవలసి ఉన్నటువంటి వ్యక్తుల గురించి ఆలోచన చేస్తూ, వాళ్ళ యొక్క జీవితం గురించి ఆలోచన చేస్తూ అనేక కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోతా ఉన్నారు. ముఖ్యంగా ఇక మహిళలు ఉన్నారు, అక్కలు, చెల్లెళ్ళు, మనం అందరం కట్టెల పొయ్యిల మీద వంటలు చేస్తుంటుంది. కట్టెల పొయ్యిలు అంటే ఇవన్నీ నరేంద్ర మోడీ గారు ఇస్తున్నారు. యువకులకి 2300 కోట్ల రూపాయల ముద్రా రుణాలు ఇచ్చారు నిజామాబాద్ పార్లమెంట్ లో. 41,000 ఈ చిరు వ్యాపారులు ఉంటారు కదా మున్సిపాలిటీలలో, అట్లా బండ్లు పెట్టుకొని వ్యాపారం చేసుకునేటోళ్ళు 41,000 మందికి స్వనిధి యోజన కింద లోన్లు ఇచ్చిండ్రు. అందుకనే ఏడికి పోయినా మోడీకి ఎత్తాం, మోడీకి ఎత్తాం, మోడీకి ఎత్తాం అంటున్నారు. ఇది మోడీ ఎలక్షన్. మోడీ ఎలక్షన్లా మోడీకి ఎత్తామని కాంగ్రెస్ వాడు అంటున్నాడు, టీఆర్ఎస్ అంటున్నాడు, బీజేపీ అంటున్నాడు. ఇక కాంగ్రెస్ వాళ్ళకి అర్థం ఏమైందా, గ్యారెంటీలు వచ్చిందా, మహాలక్ష్మి వచ్చిందా, గృహలక్ష్మి వచ్చిందా, ఇంకొకటి ఉండే
ఇంకోటి ఏదో ఉంటే ధనలక్ష్మి వచ్చిందా? ఇవి ఏమంటాడు ముఖ్యమంత్రి గారు ఇనుండ్రి. కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే ఇచ్చేది మేమే ఈ ఎన్నికల్లో. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే తెలంగాణకు ప్రజలు మోడీ గారు ఇచ్చింది లేదు. ఇప్పుడు ఇచ్చేది మేమే, తెచ్చేది మేమే. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు జరగాలి అని అంటే ఈ రాష్ట్రంలో 17 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలవాలి. రెవెన్యూ శాఖను మరింతగా పటిష్టపరుస్తామని ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, భూపతి రెడ్డి అన్నారు. రెవెన్యూ అసోసియేషన్ సేవలను ఎమ్మెల్సీ మహేష్ కుమార్ కొనియాడారు. అట్టహాసంగా డైరీ క్యాలెండర్ ఆవిష్కరణ చేశారు. ప్రభుత్వ కార్యక్రమాల అమలులో క్రియాశీలక పాత్ర పోషిస్తూ నిరంతరం ప్రజల సేవలో నిమగ్నమై ఉండే రెవెన్యూ శాఖను మరింతగా బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ హామీ ఇచ్చారు. నిజామాబాద్ జిల్లా రెవెన్యూ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన 2024 డైరీ క్యాలెండర్ల ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం సాయంత్రం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్ హాల్లో అట్టహాసంగా జరిగింది. అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రమణ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బోధన్ శాసనసభ్యులు పి సుదర్శన్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు భూపతి రెడ్డి, శాసన మండలి సభ్యులు మహేష్ కుమార్ గౌడ్, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత తదితరులు హాజరై డైరీ క్యాలెండర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, భూపతి రెడ్డిలు మాట్లాడుతూ రెవెన్యూ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను ముఖ్యమంత్రితో పాటు సంబంధిత రెవెన్యూ శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి చొరవ చూపుతామని అన్నారు. ముఖ్యంగా దూర ప్రాంతాలకు బదిలీ అయిన వీఆర్ఏలను సొంత జిల్లాకు తిరిగి పోస్టింగ్ కల్పించేలా తమ వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా ఇతర శాఖలలో నియమించబడిన వీఆర్ఓలను తిరిగి రెవెన్యూ శాఖలో సర్దుబాటు చేసేలా ముఖ్యమంత్రిని కోరుతామని తెలిపారు. ఉద్యోగుల పట్ల తమ ప్రభుత్వం సానుకూల దృక్పథంతో ముందుకెళ్తోందని అన్నారు. అందులోనూ అత్యంత కీలకమైన రెవెన్యూ శాఖ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపుతోందన్నారు. రెవెన్యూ ఉద్యోగులు సైతం అంకిత భావంతో పనిచేస్తూ ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేలా కృషి చేయాలని సూచించారు. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ జిల్లా యంత్రాంగం ద్వారా అమలు చేసే కార్యక్రమాలలో రెవెన్యూ శాఖకు చెందిన ఉద్యోగుల పాత్ర ఎంతో కీలకంగా ఉంటుందన్నారు. ఏ కార్యక్రమమైనా సమర్థవంతంగా అమలు జరగాలంటే రెవెన్యూ శాఖ తోడ్పాటు అవసరం అవుతుందని, అందుకే జిల్లా పాలనాధికారులు ప్రభుత్వ కార్యక్రమాల అమలులో రెవెన్యూ ఉద్యోగులను భాగస్వామ్యం చేస్తారని చెప్పారు. కాగా రెవెన్యూ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో స్వచ్ఛంద సంస్థను నెలకొల్పి వివిధ వర్గాల వారికి అందిస్తున్న సేవలు ఎంతో బేషుగ్గా ఉన్నాయని శాసన మండలి సభ్యులు మహేష్ కుమార్ గౌడ్ ప్రశంసించారు. నిరుపేద కుటుంబాలకు చెందిన ఇద్దరు విద్యార్థులకు వారు వైద్య విద్యను అభ్యసించేందుకు రెవెన్యూ అసోసియేషన్ తోడ్పాటును అందిస్తున్న విషయాన్ని ప్రస్తావించిన మహేష్ కుమార్ గౌడ్ వారికి తన వంతుగా కూడా ₹1,00,000 ఆర్థిక సహాయం అందిస్తానని ప్రకటించారు. ఈ సందర్భంగా రెవెన్యూ ఉద్యోగుల సంఘం బాధ్యులు ఎమ్మెల్సీకి కృతజ్ఞతలు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ ఉద్యోగుల సంఘం ప్రతినిధులైన కలెక్టరేట్ ఏఓ ప్రశాంత్, వేణు, శ్రీనివాసరావు, నాగార్జున, ప్రభు, శ్రీధర్, శశి తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం ఒక డైరీ రిలీజ్ చేస్తాం. దానికి మమ్మల్ని భూపతి రెడ్డి గారు కానీ, మహేష్ మోడీ గారు కానీ, లలితమ్మల్ గారు కానీ, మోహన్ రెడ్డి గారు కానీ, కలెక్టర్ గారు కానీ చేసినందుకు డైరీతో పాటు మీ అందరితో డిస్కషన్ చేసుకోవడానికి ఒక అవకాశం ఇచ్చాను. అదేవిధంగా మన అన్ని అసోసియేషన్ ప్రెసిడెంట్ రమణారెడ్డి గారికి, సెక్రటరీ ప్రసాద్ గారికి తప్పనిసరిగా మీరందరూ చాలా చక్కగా చెప్పారు. రెవెన్యూ అనేది మనం ఒక సిస్టంలో పెట్టేది. రెవెన్యూ, వాటర్ ఈ రెండు ఉంటే మన లైఫ్ ఉంది. పెద్దలు అప్పటి నుంచే
నెహ్రూ గారు గాంధీ గారు కూడా సిస్టంలో పెట్టేశారు. కొన్ని చట్టాలు చేసుకున్నాం. అవన్నీ దేని కొరకు? దీన్ని కాపాడుకోవడానికి చేసుకున్నాం. కొన్ని స్వార్థ పనులు వచ్చి రాజకీయంలో స్వార్థాల కొరకు మనందరినీ కాదని కొందరితో సలహాలు తీసుకొని వారి సలహాలు వీరి సలహాలతో ఎక్కడైనా ధరలు పెట్టాడు. అది ఎక్కడ ఏం ఉపయోగపడ్డది? ఇప్పుడు ఏం చేసాము? మనం కలెక్టర్ ఆఫీసులు పెట్టుకున్నాం, మండల ఆఫీసులు పెట్టుకున్నాం, కంప్యూటర్ కొట్టే అన్నీ వస్తాయంటున్నారు. మరి ఇన్ని ఆఫీసులు లేదు, ఇన్ని ఆఫీసులు ఎందుకు అంటున్నాను నేను. అంటే అంత ఆలోచన ఉన్న మేధావులకు ఇయలనే మన ప్రైమ్ మినిస్టర్ గారు ఢిల్లీ నుంచి 40,000 ప్రోగ్రామ్స్ ఆన్లైన్లో అక్కడికి వచ్చి స్టార్ట్ చేశారు. దాన్ని మనం ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేసుకొని మరి ప్రభుత్వానికి ప్రజలకు సేవ చేసి మరి ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మేము కాంగ్రెస్ పార్టీ మరి ఎన్నికల్లో చెప్పినట్టుగా ఏదైతే 6 గ్యారెంటీస్ ఉన్నాయో ఇవన్నీ కూడా సక్రమంగా ఇంప్లిమెంట్ చేయాలంటే ఒక డబ్బులు ఉంటే సరిపోదు. దానికి మెయిన్ నెట్వర్క్ రెవెన్యూ డిపార్ట్మెంటే. ఇవాళ మీకు సిలిండర్ సైన్స్ చేయాలన్నా, తెల్లారి ఇంకా 200 రూపీస్ కరెంటు యూనిట్స్ ఇవ్వాలన్నా, ఇంకా మహాలక్ష్మి స్కీము మాకు 2,500 రూపాయలు ఇవ్వాలన్నా, ఇంకా తెల్లారి మళ్ళీ ఈ అంటే ఈవెన్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ రిలేటెడ్ అయినా కానీ అంటే మీరు చాలా క్రూషియల్ రోల్ వీళ్ళ ప్రభుత్వం సక్సెస్ కావాలి. మేము చెప్పినట్టు 6 గ్యారెంటీ పథకాలు అమలు చేసి ప్రజలకు దగ్గర కావాలి, ప్రజల మన్ననలు పొందాలి ప్రభుత్వం. ఇంకా రాబోయే కాలంలో ఇంకా పార్లమెంట్లో కానీ ఇంకా మరి రాబోయే ఎన్నికల్లో ఇంకా విజయం సాధించాలంటే తప్పనిసరిగా మీ సహకారం ఉంటుంది. ఆవిష్కరణలు డైరీ ఇంకా సమస్యలు పెట్టి మాకు డైరీ ఇస్తూ ఉన్నారు. సరే మీ డ్యూటీకి మీరు ఇవ్వాలి కానీ సార్ దాన్ని సాల్వ్ చేయాల్సిన మాట ఇవ్వాలి. ఒక వాస్తవం ఒప్పుకున్నారు మీరు. మరి రాజకీయ వేదిక కాకపోయినా కొన్ని వాస్తవాలు గతం జరిగినటువంటి తప్పిదాలు మాట్లాడుకుంటూ తప్పలేదు అనుకుంటాను. వాస్తవాలు ఒప్పుకున్నారు. డిఎల్ఎస్ కూడా పాలాభిషేకాలు కొత్తగా వచ్చింది తెలంగాణ రాష్ట్రం యొక్క పాలాభిషేకాలు. నేను ఎన్జిఓస్ మీటింగ్లో కూడా చెప్పాను, ముఖ్యమంత్రి అయినా పెద్దలు శ్యామ్ సుదర్శన్ రెడ్డి గారైనా మేమైనా మీరైనా ప్రజల జవాబారి. మనమంతా కూడా ప్రజల జవాబారి. మనం వీఆర్ బౌండ్ టు ఆన్సర్ టు ది కామన్ సిటిజన్ ఆఫ్ ది స్టేట్. అది మర్చిపోయి గత పాలకులు రాజవంశీలాగా పాలన చేశారు. మీరు కూడా అంటే మీ అందరి కాదు, మీలో కొందరు కూడా వారు చెప్పిన పెద్దాన్ని తలూపి అసలు సిస్టమ్ మొత్తం చెడగొట్టారు. డెమోక్రటిక్ సిస్టమ్ మీద నమ్మకం లేదు, రాజ్యాంగ విలువలు లేకుండా పోయినాయి. ఇష్టారాజ్యంగా రాజులాగా ఆదేశిస్తే మీరు శిరసా వహించి పనులు చేసుకుంటూ పోయారు. మీ అందరూ అనట్లేదు, కానీ దానివల్ల సిస్టమ్ మొత్తం చెడిపోయింది తెలంగాణలో. అసలు కలెక్టర్, ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఎవరు కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదు. గత పాలన చూస్తే దాదాపుగా మెజారిటీ ఆఫీసర్స్ అసలు వారు ఎట్లా చెప్తే అలా చేసినారు. దానివల్ల ప్రజలకు కూడా సిస్టమ్ నమ్మకం పోయింది. అందుకే ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మారడానికి మెయిన్ కారణం ఏంటంటే అదే కారణం. ఎన్నో రోజులు 9 ఏళ్లలో ప్రజలు నమ్మకం నుంచి అధికారం కట్టబెట్టారు. తెలంగాణ కొత్త రాష్ట్రం బాండ్ యాజ్ ఎ రిచ్ చైల్డ్. గిరిజనుల ఆరాధ్య దైవమైన సంత్ సేవాలాల్ జయంతిని ప్రభుత్వం అధికారికంగా జరుపుతుంది. ప్రభుత్వ పరంగా నిర్వహిస్తున్న సేవాలాల్ జయంతి రసాభాస చోటు చేసుకుంది. వెంటనే వేదిక దిగి వెళ్లిపోయారు మాజీ శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి. బాన్స్వాడ పట్టణంలో సేవాలాల్ జయంతి వేడుక సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి పార్టీ నాయకులను ఆహ్వానించినా చప్పట్లు కొట్టవద్దని, పార్టీల గురించి మాట్లాడకూడదు అని బంజారా నాయకులు ముందుగానే వేదికపై ప్రకటించారు. తర్వాత ముఖ్యమైన భోగ్ బండార్ కార్యక్రమంలో ఇరు పార్టీలకు చెందిన నాయకులు పాల్గొన్నారు. ముందుగా సభ అధ్యక్షుడిగా స్థానిక శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డిని పిలిచిన తరువాత బాన్స్వాడ నియోజకవర్గ
కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఎల్లారెడ్డి మాజీ శాసనసభ్యులు ఏనుగు రవీందర్ రెడ్డిని వేదికపై ఆహ్వానిస్తూ నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడుతున్న నాయకుడు అంటూ ఏనుగు రవీందర్ రెడ్డిని సంబోధిస్తూ ఆహ్వానించడంతో బారాసాకు చెందిన బంజారా నాయకులు అభ్యంతరం తెలిపారు. దీంతో కాసేపు వాగ్వివాదం జరగడంతో అక్కడ నుండి శాసనసభ్యుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి అనుచరులు వేదిక దిగి వెళ్లిపోయారు. మార్చి 2న 10,000 మంది మహిళలకు స్వీయ రక్షణలో భాగంగా శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా జడ్జి ప్రారంభించారు. మహిళలకు ఆత్మ రక్షణ కోసం శిక్షణ కార్యక్రమాన్ని నిజామాబాద్ జిల్లా జడ్జి కుంచాల సునీత ఆరంభించారు. మార్చి 2న గిరిరాజ్ కాలేజ్ నిజామాబాద్ యందు జరిగే ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కోసం 10,000 మంది మహిళలతో టైక్వాండో ద్వారా మహిళలకు ఆత్మరక్షణ కోసం ఈ శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 26న పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో మహిళలకు ఆత్మరక్షణ కోసం శిక్షణ కార్యక్రమాన్ని నిజామాబాద్ జిల్లా జడ్జి కుంచాల సునీత కలెక్టర్ నేతృత్వంలో మొదలుపెట్టారు. మార్చి 2న గిరిరాజ్ కాలేజ్ నిజామాబాద్ యందు జరిగే ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కోసం 10,000 మంది మహిళలతో టైక్వాండో ద్వారా మహిళలకు ఆత్మరక్షణ కోసం క్షుణ్ణంగా తెలియజేయడం జరుగుతుందన్నారు. మార్చి 2న మహిళలు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ సందర్భంగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సింగ్ అనేవార్, నిజామాబాద్ ఏసీపీ ఎల్ రాజవెంకటరెడ్డి, రిజర్వ్ ఇన్స్పెక్టర్స్ రమేష్, టైక్వాండో కార్యదర్శి కె మనోజ్ కుమార్, పోలీస్ శాఖ సిబ్బంది, ఫారెస్ట్ శాఖ సిబ్బంది, హెల్త్ డిపార్ట్మెంట్ వారు పాల్గొన్నారు. ఎక్కడన్నా అవసరం వస్తే బాగా ఉపయోగించాలి. అంటే ఇప్పుడు నిజామాబాద్ వాళ్ళందరికీ తెలుసుకోవాలి. రేపు మార్చి 2వ తేదీ తర్వాత నిజామాబాద్లో అమ్మాయిల్ని కానీ వర్కింగ్ ఉమెన్ని కానీ ఎవరైనా కదిలించుకుంటే తిరిగి మనకే పంచులు పడతాయి. ఆ భయం అందరికీ రావాలి. అందుకోసమే ఈ ప్రయత్నము మీరు అందరూ కూడా ఇంత యాక్టివ్గా వచ్చి పార్టిసిపేట్ చేయడం నిజంగా మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. అంటే ఒక లెవెల్కి తీసుకొచ్చేస్తున్నాం. ఇంతమంది అంటే వాలంటరీగా రమ్మనగానే చాలామంది ఇప్పుడు స్టూడెంట్స్ చేశారంటే అది వేరే విషయం అండి. వాళ్ళకి ఎనర్జీ ఉంటుంది. కాలేజ్ స్కూల్ స్టూడెంట్స్ చేశారంటే అది డిఫరెంట్. కానీ మీరంతా వర్కింగ్ ఉమెన్ అందరూ అబౌవ్ 30 ఉన్న వాళ్ళే మ్యాక్సిమం, ఎక్కువ మంది 30+ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇక అట్లా ఉండి కూడా మాకెందుకు అనుకోకుండా మేము కూడా నేర్చుకొని చేస్తామని ముందుకు వచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్లాగే మీరు కొనసాగించండి. ఇంకొంచెం ఎనర్జీ ప్లస్ ఈ 2-3 రోజులు ప్రాక్టీస్ చేశారంటే యూ విల్ బీ పర్ఫెక్ట్. ఏది 1-2 రోజుల్లో ఏది రాదు. ఈరోజు నేర్చుకున్నది మీరు కంటిన్యూగా ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండండి ఇంటి దగ్గర. సో దట్ మీరు కూడా ఫిట్గా ఉంటారు అండ్ అది మీకు కాన్ఫిడెన్స్ కూడా ఇస్తుంది. ఎక్కడికి వెళ్ళినా కానీ మా పని మేము చేసుకోగలం. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి ప్రాథమిక సహకార సంఘం చైర్మన్ గా ఏకగ్రీవంగా రామచందర్ గౌడ్ ఎన్నికైనట్లు సహాయ రిజిస్ట్రార్ సత్యనారాయణ తెలిపారు. గత చైర్మన్ గజవాడ జైపాల్ అనివార్య కారణాలతో రాజీనామా చేయగా కొత్త చైర్మన్ ఎన్నిక జరిగింది. అసెంబ్లీ ఎన్నికలలో భారత రాష్ట్ర సమితి ఓటమి పాలు కావడంతో అనేక మార్పులు సంభవిస్తున్నాయి. కార్పొరేషన్ చైర్మన్లను రద్దు చేయడంతో పాటు పలువురు బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరుతున్నారు. ఈ క్రమంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షులుగా ఉన్న జైపాల్ రాజీనామా చేయడంతో కొత్త చైర్మన్ ఎన్నికకు నోటిఫికేషన్ జారీ చేశారు. మంగళవారం సంఘం కార్యాలయంలో నామినేషన్లు సేకరణ చేపట్టగా ఒక్కరి నుండి నామినేషన్ రావడంతో రామచందర్ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. రామచందర్ గౌడ్ కు నియామక పత్రాన్ని ఎన్నికల అధికారి అందజేశారు. మండల కాంగ్రెస్ నాయకులు నూతన చైర్మన్ అభినందనలు తెలిపారు. రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి సహకారంతో రైతులకు అన్ని విధాలుగా అండగా నిలుస్తామని పేర్కొన్నారు. అలాగే పెద్దలు గౌరవనీయులు డాక్టర్ భూపతి రెడ్డి ఆశీర్వాదంతో, అలాగే పెద్దలు మాజీ మండల్ ప్రెసిడెంట్ కంచెటి గంగాధర్ అన్న గారు, అలాగే మాజీ మండల్ శ్రీనివాస్ అన్న గారు, అలాగే మా పాలక వర్గము, అలాగే మా యానంపల్లి గ్రామం తరపున ఈడికి వచ్చేసిన
అందరి ఆశీర్వాదంతో ఇవాళ నేను చైర్మన్ పదవి చేపట్టడం జరిగినది. అందరికీ నా తరపున ధన్యవాదాలు. అలాగే ఈ సొసైటీ చైర్మన్గా కొనసాగుతూ రైతులకు కూడా అందులో భాగం కూడా నేను ఒక రైతునే. రైతులకు ఏ మాత్రము తిప్పలు కాకుండా ప్రతిదీ పంపిస్తాము, ఏది వడ్లు ఆగకుండా చూసుకుంటా అన్ని ఎమ్మెల్యేగా సహకారం తీసుకొని డీసీఓతో మాట్లాడి పెద్దల సహకారం మాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ ఎక్కువ ఒక్క లారీ కూడా ఆపకుండా తరుగు తీయకుండా పైనుంచి ఏ విధంగా నడుస్తుందో ఆ విధంగానే నేను ముందుకు మా పాలకవర్గం సహకారం తీసుకుంటా, ఎమ్మెల్యే గారి సహకారం తీసుకుంటా, రైతులకు సాయం చేస్తా అని చెప్తూ ఇవాళ నాకు చాలా సంతోషమైన దినం. నాకు సహకరించిన పెద్దలందరికీ ఎమ్మెల్యే గారికి కూడా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జై కాంగ్రెస్. పెద్దలు కాంగ్రెస్ నాయకులు కూడా అందరికీ పేరు పేరున నాకు సహకరించిన వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుస్తూ ఇంతటితో ముగిస్తున్నాను. మిత్రులు మా శిష్యుడైనటువంటి మరి బీసీ బిడ్డ రామచంద్ర గౌడ్ గారిని సొసైటీ చైర్మన్గా ఇవాళ అందరి సహకారంతో, డైరెక్టర్ల సహకారం, కాంగ్రెస్ పార్టీ నాయకుల కార్యకర్తల సహకారం, సర్పంచుల ఎంపీటీసీల సహకారం, మిత్రులు శ్రేయోభిలాషుల సహకారం, మరి ప్రత్యేకంగా ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారి సహకారంతో ఈరోజు ఈ క్షణంన సొసైటీ మరి కోఆపరేటివ్ అధికారుల సహకారంతో చైర్మన్గా ఎన్నుకోబడిన క్రమశిక్షణ, సంస్కృతి, సాంప్రదాయాలకు నెలవు రామకృష్ణ విద్యాలయమని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ అన్నారు. ఎంతో విశిష్టమైనది అని గుర్తు చేశారు. విద్యార్థులు ప్రదర్శించిన నాటికలు ఎంతో ఆకట్టుకున్నాయని పేర్కొన్నారు. నగరంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో రామకృష్ణ పాఠశాల 32వ వార్షికోత్సవ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ హాజరయ్యారు. వార్షికోత్సవం సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలో ఎంతో ఆకట్టుకున్నాయి. రామకృష్ణ విద్యాలయం అంటేనే క్రమశిక్షణకు మారుపేరు అని ఎమ్మెల్యే కొనియాడారు. హిందుత్వ భావంతో విద్యార్థులు ప్రదర్శించిన నాటికలు ఎంతో ఆకట్టుకున్నాయి. వీటిని చూసిన ఎమ్మెల్యే విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. తరగతులు బోధిస్తున్న అధ్యాపకులకు, విద్యార్థుల తల్లిదండ్రులకు ఆయన అభినందనలు తెలిపారు. రామకృష్ణ విద్యాలయం అంటేనే ప్రత్యేకత ఉంటుందని పేర్కొన్నారు. సంపూర్ణ రామాయణంపై విద్యార్థులు ప్రదర్శించిన నాటిక అందరినీ అలరించింది. ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. శ్రీమతి శశిరేఖ గారికి, భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా అధ్యక్షురాలు పంచరెడ్డి ప్రవళిక గారికి, మరి ఒక కార్పొరేటర్ మా వినోద్ రెడ్డి గారికి, భారతీయ జనతా పార్టీ కన్వీనర్ పంచరెడ్డి లింగం గారికి, భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షుడు నాగ లక్ష్మణ్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, స్కూల్ సిబ్బందికి, ఇక్కడికి విచ్చేసిన విద్యార్థి తల్లిదండ్రులకు, విద్యార్థులకు, మీడియాకు, మరి అందరికీ కూడా సాయంకాల నమస్కారాలు. రామకృష్ణ విద్యాలయం అంటేనే ఒక గొప్ప చరిత్ర ఉన్న స్కూల్. 20 నిమిషాల నుంచి కరెంటు పోయినా ఎవరు వారి సీట్ల నుండి కదలకుండా అక్కడే కూర్చుంటాం అనేది నిజంగా ఈ స్కూల్ సంస్కృతి సాంప్రదాయాలకు ఒక చిహ్నం. అనేక మంది నేను అడిగిన, కొద్దిమంది అంటే మరి మీ అబ్బాయి ఉన్నాడంటే లేదు అంటే, గతంలో వాళ్ళ అబ్బాయి స్కూల్లో చదివి మీ స్కూల్ డే ఫంక్షన్ అంటే ఏదో ప్రత్యేకత ఉంటుంది, మన హిందుత్వంకు లేదా మన సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధం ఉన్న, అనుబంధం ఉన్న అనేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. కనుక తప్పకుండా ఈ కార్యక్రమాన్ని అటెండ్ చేయాలని రావడం జరిగిందని చెప్పడం జరుగుతూ ఉంది. రవి పబ్లిక్ స్కూల్ 39వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. తల్లిదండ్రుల ఆశయాల సాధనకై వాటికి అనుగుణంగా విద్యా బోధన అందించే పాఠశాల రవి పబ్లిక్ స్కూల్ అన్నారు. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు ఉపయోగపడతాయని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల అన్నారు. మైదానంలో ఆడే ఆటలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా విద్యాశాఖ అధికారి దుర్గాప్రసాద్ పేర్కొన్నారు.
విద్యార్థులు బాగా చదువుకొని తల్లిదండ్రులు కన్న కలలను నిజం చేయాలని, అందుకు అనుగుణంగా రవి పబ్లిక్ పాఠశాలలో విద్యాబోధన చేయడం అభినందనీయమని ముఖ్య అతిథి జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల అన్నారు. సోమవారం రాత్రి నగరంలోని శ్రావ్య గార్డెన్లో నిర్వహించిన 39వ రవి పబ్లిక్ స్కూల్ వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల, జిల్లా విద్యాశాఖ అధికారి దుర్గాప్రసాద్, సీనియర్ జర్నలిస్ట్, ఒలింపిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బొబ్బులి నర్సయ్య, రవి పబ్లిక్ స్కూల్ చైర్మన్ మహేందర్ రెడ్డి, కరెస్పాండెంట్ సరళ మహేందర్ రెడ్డి, సంయుక్త కార్యదర్శి శ్యామ్ కుమార్, ప్రధాన ఉపాధ్యాయురాలు మాధురి పాల్గొన్నారు. విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా రామాయణం, షిరిడి సాయినాథుని నాటికలు కళ్లకు కట్టేలా చూపించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు ఉపయోగపడతాయన్నారు. ప్రైమరీ విద్యార్థులు నృత్యాలు చిన్నప్పటి రోజులను, చదువుకునే రోజులను గుర్తు చేశాయన్నారు. 10వ తరగతి పూర్తయి ఇంటర్కి వెళుతున్న తరుణంలో విద్యార్థులు వారికి నచ్చిన రంగాన్ని ఎంచుకోవాలని సూచించారు. విద్యార్థులు కరోనా సమయంలో ఆన్లైన్ కు అలవాటు పడటం జరిగిందని, కానీ తల్లిదండ్రులు సెల్ ఫోన్ అవసరమైన మేరకే ఇవ్వాలని, సెల్ ఫోన్ వల్ల సైబర్ క్రైమ్ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. సోషల్ మీడియాలో అమ్మాయిలు ఫోటోస్ షేర్ చేసుకోవడం వల్ల ఫోటోస్ మార్ఫింగ్ చేసి ఇబ్బందులు పెట్టే అవకాశాలు ఉన్నాయన్నారు. తల్లిదండ్రులు పిల్లలకు సమయం కేటాయించాలని, పిల్లలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి తల్లిదండ్రులు నేర్పించాలని, సోషల్ మీడియాలో కొత్త విషయాలు తెలుసుకుని దురలవాట్లకు దగ్గరవుతున్నారన్నారు. తల్లిదండ్రులు పిల్లలను ఓ కంట కనిపెడుతుండాలన్నారు. మైనర్ పిల్లలకు వాహనాలు ఇవ్వరాదన్నారు. మైనర్ కు ఎలా డ్రైవింగ్ చేయాలో తెలియని పరిస్థితిలో యాక్సిడెంట్లు అయ్యే అవకాశాలు ఉన్నాయన్నారు. అనుకుని సంఘటనలు జరిగితే పూడ్చుకోలేని పరిస్థితి ఉంటుందన్నారు. వాహనం నడిపి దొరికితే మైనర్ తండ్రి మీద కేసులు బుక్ చేయడం జరిగిందని, వాహన యజమాని తండ్రి జైలుకు వెళ్లే పరిస్థితి నెలకొంటుందని, ఇంట్లో మగపిల్లలకి తల్లిని, చెల్లిని గౌరవించేలా ఇలాంటివి నేర్పించాలని, అలా నేర్చుకున్నప్పుడే బయట ఆడపిల్లలతో ఎలా ప్రవర్తించాలో వారికి అర్థమవుతుందన్నారు. విద్యార్థులకు క్రమశిక్షణ నేర్పించాలని, క్రమశిక్షణ ఉంటే ఏదైనా సాధిస్తారన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి ఎన్వి దుర్గాప్రసాద్ మాట్లాడుతూ టెక్నాలజీకి విద్యార్థులు అలవాటు పడ్డారని, స్మార్ట్ ఫోన్ కు దూరంగా ఉండేలా తల్లిదండ్రులు చూసుకోవాలని, మైదానంలో ఆడే ఆటలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలని, అప్పుడే ఆరోగ్యంగా ఉంటారని, చదువులో రాణిస్తారని అన్నారు. తల్లి మొదటి గురువు అని, తల్లి పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. అప్పుడే భవిష్యత్తులో రాణిస్తారని అన్నారు. కరెస్పాండెంట్ సరళ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ 39 సంవత్సరాలుగా నాణ్యమైన విద్యను అందిస్తున్నామని, నాణ్యమైన విద్యను మా సేవలను గుర్తించి తల్లిదండ్రులు మా పాఠశాలలో చదివించడంతో ఎన్నో విజయాలు సాధించామన్నారు. విద్య వ్యాపారంగా మారుతున్న తరుణంలో సంస్కృతి సంప్రదాయాలను ఒకవైపు, టెక్నాలజీని మరోవైపు నేర్పిస్తూ నిజామాబాద్ లో ముందంజలో ఉండటం సంతోషాన్నిస్తుందన్నారు. శ్యామ్ కుమార్ మాట్లాడుతూ చదువు అంటే బట్టి కాదు, సంస్కారం, క్రమశిక్షణ అని, క్రమశిక్షణతో ఉంటేనే చదువులో, క్రీడల్లో రాణించగలుగుతారని నమ్మే పాఠశాల మా పాఠశాల అని అన్నారు. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి మా పాఠశాల ఎంతగానో కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. అందరూ ప్రోగ్రామ్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి నేను ఎక్కువసేపు ఏమి చెప్పను, ఎందుకంటే ఇప్పుడు చెప్తే వినే మూడులో పిల్లలైతే అసలు ఉండరు కాబట్టి పిల్లలకైతే నేనేం చెప్పను. కానీ చాలామంది పేరెంట్స్ ఇక్కడ ఉన్నారు. ఈ అవకాశాన్ని నేను పేరెంట్స్తో ఒక 2-3 విషయాలు చెప్పడానికే వినియోగించుకుంటాను. ఇందాక మన బిఎడ్ కాలేజ్ ప్రిన్సిపాల్ గారు చెప్పినప్పుడు చదువు అంటే ఓన్లీ బుకిష్ నాలెడ్జ్ ఒకటే కాదు, పిల్లల్లో ఇన్హరెంట్ టాలెంట్ ఏదో ఒకటి ఉంటుంది. అది గుర్తించి వాళ్ళని ఆ విధంగా ప్రోత్సహించాల్సిన బాధ్యత కూడా తల్లిదండ్రుల మీద ఉంది. అంటే క్లాస్లో ఒక 10 మంది మాట్లాడతారు. రవి పబ్లిక్ స్కూల్ ఎల్కేజీ నుంచి ఎల్ఎల్బి బిఎడ్ కాలేజ్ దాకా డెవలప్ అయింది 39 ఇయర్స్ నుంచి. వారికి చాలా ధన్యవాదాలు. ఎందుకంటే ఈ రోజుల్లో కేవలం పైసలు సంపాదించడానికి స్కూల్ పెట్టి వారు వివరిస్తారు. కానీ రవి పబ్లిక్ స్కూల్ మేడం కరెస్పాండెంట్ సరళ మహేందర్ రెడ్డి గారు కానీ సొసైటీలో కష్టపడి పిల్లలు ఎలా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో అప్పుడప్పుడు ప్రతి ఇయర్ ఇలాంటి యాక్టివిటీ చేపిస్తున్నందుకు చాలా వారికి మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నా. ఈ రోజున కేవలం పైసలు సంపాదించడానికే స్కూళ్ళు అవి కార్యక్రమాలు చేస్తే తప్ప ఈ కరోనా వచ్చి అయితే ఎవరు ఇలాంటి కార్యక్రమాలు చేయడం లేదు. కానీ ఈ మేనేజ్మెంట్ ఇప్పుడు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన ధన్యవాదాలు. ఒకటే వీరికి 95 మార్క్స్ ఇస్తున్నా నేను.
ఎందుకంటే ఈ రోజుల్లో అమెరికా వరకు చదివిస్తున్నారు, అమెరికా పంపిస్తున్నారు, కానీ తల్లిదండ్రులను మర్చిపోతున్నారు మన పిల్లలు. ఆ మర్చిపోవడానికి కనీసం మన డిఓ గారు కూడా ఉన్నారు ఇక్కడనే. సార్ ప్రతి స్కూల్లో ఒక ½ అవర్ డిసిప్లిన్ కానీ క్లాస్ పెట్టి వారికి తల్లిదండ్రులను ఎలా చూసుకోవాలి, సొసైటీలో మనం ఎలా ఉండాలి, సొసైటీ ఎలా బాగుపరచాలి అని చెప్పి ఒక క్లాస్ పెడితే బాగుంటుంది సార్. ఎందుకంటే మీ జనరేషన్ అయిపోయింది, మా జనరేషన్ వచ్చింది, మా జనరేషన్ అయిపోతే ఇంకో జనరేషన్ వస్తుంది, కానీ తల్లిదండ్రులు మర్చిపోతున్నారు. పైసలు సంపాదిస్తున్నాం కానీ మనం సొసైటీలో పేరు తెచ్చుకోవడం లేదు సార్. మన సరళ మేడం గారికి కూడా మేము కోరుతున్నది ఏంటంటే ప్రతి రోజు ఒక ½ అవర్ ఒక క్లాస్, స్పోర్ట్స్ క్లాస్ పెట్టినట్టు, కల్చరల్ క్లాస్ పెట్టినట్టు. ఇలా చూడండి, మన రామాయణం రాముడు పుట్టిన నుంచి పెళ్లి చూపుల తర్వాత పెళ్లి అయిన తర్వాత సీతని అడవికి పంపించారు. అడవికి పంపించిన తర్వాత మళ్ళీ ఎలా వచ్చిందో క్లుప్తంగా మనకు అర్థమైంది. అదే ఇప్పటి స్కూల్ పిల్లలు, కాలేజీ పిల్లలు వాళ్ళ యొక్క భవిష్యత్తు తీర్చిదిద్దడమే మా యొక్క ముఖ్య ఉద్దేశం. మన ఇక్కడ ఈ జిల్లా జడ్జి గారు, మన డీఓ గారు మా యొక్క ఈ సమావేశానికి మా యొక్క ఆహ్వాన్ని యాక్సెప్ట్ చేసి ఇక్కడికి వచ్చి అయిన సూచనలు తల్లిదండ్రులకు కనుక సైబర్ క్రైమ్స్ నుంచి వివిధ అఫెన్సెస్ గురించి సూచించినందుకు తెలియజేస్తాను. మళ్ళీ అటువంటి యొక్క సూచనలు తల్లిదండ్రులు పాటించాలి. డీఓ గారు, దర్శక గారు చెప్పిన యొక్క సూచనలు కూడా పాటించాలని నేను కోరుకుంటున్నాను. ఇంకొక విషయం ఏంటంటే తల్లిదండ్రులు తన యొక్క పిల్లలను స్కూల్కి పంపిస్తున్నారు. క్రమశిక్షణ పాటించేందుకు మన యొక్క ఉపాధ్యాయులు కొద్దిపాటి శిక్షణ ఇస్తే భరించే స్థాయిలో ఉండాలని మనం చేస్తున్నాను. నాట్ ద క్యాపిటల్ పనిష్మెంట్. అటువంటి పనిష్మెంట్ మినిమం ఉంటేనే పిల్లల యొక్క భవిష్యత్తు తీర్చిదిద్దగలుగుతారు. ప్రధానంగా ఏంటంటే కరోనా 2019 నుంచి ఎఫెక్టివ్గా నుంచి తల్లిదండ్రులు ఒక బిహేవియర్, తల్లిదండ్రుల పిల్లల యొక్క బిహేవియర్ చాలా మట్టుకు చేంజెస్ కనిపిస్తున్నాయి. కాబట్టి దాని యొక్క ఈ కొన్ని బ్యాచ్లు 4 బ్యాచ్లు వెళ్ళిపోయిన 10th క్లాస్ కాబట్టి ఇప్పుడు కూడా విద్యార్థుల్లో ఇంకా మార్పు అనేది ఇంకా రాలేదు. ఆ మార్పు రావడానికి తల్లిదండ్రులు తప్పకుండా ఇంటి దగ్గర కృషి చేస్తూ వాళ్ళు ఏమి చదువుతున్నారు వాళ్ళ యొక్క పాఠ్యాంశాలను చూసి సిరికొండ మండలంలోని తాళ్ల రామడుగు గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో వీడ్కోలు పార్టీని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిల్లలందరూ భాగస్వాములయ్యారు. కొన్నేళ్లుగా ఒకే పాఠశాలలో చదివి ప్రస్తుత విద్యా సంవత్సరంకు పాఠశాలను వదిలి వెళ్తున్న విద్యార్థులు మానసికంగా ఆందోళనకు లోనయ్యారు. తమ పాఠశాల యొక్క అనుభవాలను విడిచి వెళుతున్న సందర్భంగా ఒకరితో ఒకరు జ్ఞాపకాలను పంచుకున్నారు. అదేవిధంగా పాఠశాల హెడ్ మాస్టర్ భూపాల్ సింగ్ మాట్లాడుతూ 10వ తరగతి పిల్లలు పరీక్షలో మంచి మార్కులు కనబరిచి మన పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. సమాజంలో బతకాలి అంటే చదువు ఒక్కటే విలువైన ఆయుధమని, కాబట్టి ప్రతి ఒక్కరూ ఉన్నత చదువులు చదివి మంచి స్థానాలలో ఉండాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది అయినటువంటి వినోద్, రాజేందర్, గంగాధర్, జ్యోతి, పంచశీల, నీరజ, రాజేశ్వర్, మీనా మరియు విద్యార్థులు పాల్గొన్నారు. మేము 3rd నుంచి 10th దాకా ఈయనే అనుకున్నా, 6th నుంచి 10th దాకా ఈయనే అనుకున్నా ఈడ హై స్కూల్లో. కానీ కరణ్ రెడ్డి సార్, హెచ్ఎం సార్ వెళ్ళిపోయారనే బాధ అనిపించింది నాకైతే నిజంగా. ఎందుకంటే వినోద్ సార్ కానీ, ఇంగ్లీష్ సార్ కానీ అందరు సార్లు అంటుండే, ఆ సార్లు ఉంటే అంటే ఇట్లా ఒక ఇల్లుకి 4 స్తంభాలు ఇట్లనో పిల్లర్లు ఇట్లనో సేమ్ ఆ సార్లు కూడా మంతే ఉంటుండే. అంటే ఏం ప్రాబ్లం వచ్చినా నా సార్లు చూసుకుంటుండే. కానీ ఒకటి విషయం ఏంటంటే సార్లు ఇప్పుడు ఇంత ముందుకు వచ్చి కష్టపడుతుర్రు, ఇలా కూడా సపోర్ట్ చేయాలని నా కోరిక అంతే. ఎందుకంటే సార్, ఇంగ్లీష్ సార్ కానీ, వినోద్ సార్ కానీ, మిగతా స్టాఫ్ అందరు కానీ, ఎందుకంటే వీవీల కోసం లెంకడం, ఇట్లా మాకు మ్యాథ్స్ లేనందుకు సార్ మ్యాథ్స్ లేదు అని అంటే వీవీల పెడతాం ఎందుకు టెన్షన్ పడుతుర్రా ఆవురు అని ఇట్లా చెప్పి అంటే ధైర్యం ఇస్తుంటే ఇంగ్లీష్ సార్ కానీ, వినోద్ సార్ కానీ, రాజేంద్ర సార్ కానీ, గంగాధర్ సార్ కానీ, హిందీ మేడం, తెలుగు మేడం అందరు ప్రతి ఒక్కరికి. అనుష మేడం అయితే నిజంగా 3 పిల్లలు ఉన్నా కానీ వాళ్ళని ఎత్తుకొని వచ్చి మాకైతే క్లాస్ చెప్తుంది. నిజంగా మేడం అది మీకు ఎంత టైం చెప్పినా తక్కువనే మేడం. అది నిజంగా పోర్షన్ మొత్తం కంప్లీట్ చేసారు మాకు 10th క్లాస్ సిలబస్ అర్థమయ్యేటట్టు. కానీ నిజంగా మేడం ఖచ్చితంగా మ్యాథ్స్లో పాస్ అవుతా నేను, నమ్మకం ఉన్నది. దాని తగ్గట్టు ప్రయత్నం కూడా చేస్తా.
కాకపోతే ఏంటంటే మాకు 10th ఇంకా డే బై డే మేము ఆల్రెడీ బోర్డు మీద రాసుకున్నాం. డే బై డే తగ్గిపోతుంటే నాకే బాధ అనిపిస్తుంది, ఎందుకు ఇంత జల్ది అయిపోతుంది ఆ డే అని. ఈ నెల 24, 25 తేదీలలో నల్గొండలోని ఎన్జీ మైదానంలో జరిగిన 9వ సెపక్ తక్రా రాష్ట్ర స్థాయి పోటీలు జరిగాయి. సబ్ జూనియర్ మరియు జూనియర్ బాల బాలికల టోర్నమెంట్ లో జిల్లా జట్టు పథకాలు సాధించింది. రాష్ట్ర జట్టుకు జిల్లా నుండి 6 క్రీడాకారులు ఎంపికైనట్లు జిల్లా సెపక్ తక్రా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గాధారి సంజీవ్ రెడ్డి తెలిపారు. సబ్ జూనియర్ బాలికల విభాగంలో పి లాస్య ప్రియ, ఎం మన్విత, బి లాస్య, శ్రీ రిషిత ముగ్గురు ఎంపిక కాగా, జూనియర్ బాలికల విభాగంలో పి శ్రీజ, పి శ్రేష్ఠ ఎంపిక కాగా, జూనియర్ బాలుర విభాగంలో బి ఉదయ్ కుమార్ ఎంపికయ్యాడు. ఎంపికైన క్రీడాకారులు మార్చి 26 నుండి 30 వరకు కర్ణాటకలోని ధవనగిరిలో జరిగే ఛాంపియన్షిప్ టోర్నమెంట్ లో పాల్గొంటారు. జిల్లా నుండి రాష్ట్ర జట్టుకు ఎంపికైన క్రీడాకారులకు జిల్లా సెపక్ తక్రా అసోసియేషన్ అధ్యక్షులు కేశవేణు, ఉపాధ్యక్షులు దీపిక, ల్యాబ్ గంగారెడ్డి, ఆర్గనైజేషన్ సెక్రటరీ చామకూర భాగారెడ్డి, సంయుక్త కార్యదర్శి మీసాల ప్రశాంత్ కుమార్, గణేష్ అభినందనలు తెలిపారు. అలాగే జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు ఈగ సంజీవ్ రెడ్డి, బొబ్బిలి నర్సయ్య, ఒలింపిక్ చైర్మన్ అంత్యాల లింగయ్య, బాస్కెట్ బాల్ రాష్ట్ర అధ్యక్షులు రాజేందర్ రెడ్డి, బాజిరెడ్డి జగన్, ప్రవీణ్ రెడ్డి, భక్తవత్సలం, సాయగౌడ్, విజయకాంత్ రావు, ఓమార్, రాజాగౌడ్, గోపిరెడ్డి, రాజాగౌడ్, ప్రెసిడెన్సీ పాఠశాల పిఈటి శ్రీనివాస్, పలు క్రీడా సంఘాల బాధ్యులు అభినందనలు తెలిపారు. బోధన్ చదువుల తల్లి సరస్వతికి పుట్టినిల్లు లాంటిదన్నారు. ఇక్కడ విద్యాభ్యాసం చేసిన వారు ఉన్నత స్థానంలో స్థిరపడ్డారని గుర్తు చేశారు. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని ఇందూర్ పాఠశాలలో తన 22వ వార్షికోత్సవాన్ని యాజమాన్యం తరపున సంస్థ డైరెక్టర్ కొడాలి కిషోర్ ఆధ్వర్యంలో అట్టహాసంగా నిర్వహించడం జరిగింది. ముఖ్య అతిథిగా ఇంటర్నేషనల్ లైన్స్ గవర్నర్ బాబురావు, విశిష్ట అతిథిగా జిల్లా గవర్నర్ లక్ష్మి, అతిథులుగా అమర్నాథ్ రావు, బసవేశ్వరరావు, ఎంఈఓ నాగనాథ్, శ్రీనివాసరావు, నరసింహారెడ్డి తదితరులు విచ్చేశారు. ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ కొడాలి కిషోర్, ఎంఈఓ నాగనాథ్ తదితరులు మాట్లాడారు. బోధన్ పట్టణం చదువుల తల్లి సరస్వతికి పుట్టినిల్లని, ఎక్కడెక్కడి నుండో ఎందరో విద్యార్థులు ప్రాథమిక స్థాయిలో ఇక్కడ చదివి అన్ని రంగాలలో ఉన్నత స్థాయికి ఎదిగారని, విద్య కోసం పేద, మధ్య, ధనిక తరగతి తల్లిదండ్రులు పిల్లల్ని దూర ప్రాంతాలకు పంపి డబ్బు వృధా ఖర్చు చేయాల్సిన అవసరం లేకుండా విలువలతో కూడిన నాణ్యమైన విద్యను ఉత్తమమైన ఉపాధ్యాయులచే అందించడం జరుగుతుందని అన్నారు. భవిష్యత్తులో సాంకేతిక విద్యను కూడా బోధన్ నందు పొందుపరిచేలా చూస్తామని అన్నారు. అలాగే అతిథులకు పాఠశాల తరపున సన్మాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం విద్యార్థుల పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకర్షించాయి. ఇటు కార్యక్రమంలో అతిథులతో పాటు పాఠశాల నిర్వాహకులు కొడాలి లావణ్య, లక్ష్మి, కృష్ణారావు, ప్రధాన ఉపాధ్యాయులు రామారావు, సుధారాణి, ఉపాధ్యాయేతర బృందం, తల్లిదండ్రులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల పురోగతి ధ్యేయంగా అనేక సంవత్సరాలుగా మన పాఠశాల ఆహర్షలో కృషి చేస్తూ ఉంది. విద్యార్థులు విద్యతో పాటు బహుముఖ పట్టణ పాఠాలను ఎలుక చేయడంతో అనేక దీక్ష పనిచేస్తుందని తెలుపుకుంటున్నాను. అందుకు అనుగుణంగానే అనేక మార్లు జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయిల్లో మన విద్యార్థులు విజయ పౌటాన్ని ఎగరవేశారు. విద్యా ప్రమాణాల పరంగా ఎటువంటి రాజీ లేని దృక్పథంతో అత్యున్నత శ్రేణి ఉపాధ్యాయ బృందంతో అత్యుత్తమ స్థాయి విద్యనంచడం వలనే ప్రతి ఏటా సాటిలేని ఫలితాలను సాధిస్తున్నాము. అటు మార్కుల విధానం ఉన్నప్పుడు అత్యధిక మార్కులతో రాష్ట్ర స్థాయి ర్యాంకులను వరుసగా సాధించిన గంట మన పాఠశాల సొంతం చేసుకుంది. అదేవిధంగా గ్రేడుల విధానంలోనూ ఏటేటా అత్యధిక విద్యార్థులు 10/10 GPA పొందడం జరిగింది. దేశ రాజధాని న్యూఢిల్లీలో జరిగే రిపబ్లిక్ డే పరేడ్లో మన పాఠశాల నుండి NCC కేడెట్లు మొదటగా యజ్ఞశ్రీ, ఆ తర్వాత మోక్ష, 9వ తరగతి విద్యార్థిని హరిని రాష్ట్రానికి ఎంపికై 2024 నేషనల్ సైన్స్ సందర్భంగా నిర్వహించిన పోటీల్లో కూడా హరిని జిల్లా స్థాయి విజేతగా నిలిచి రాష్ట్ర స్థాయిలో కన్సలేషన్ ప్రైజ్ను కోవడం మనందరికీ గర్వకారణం. అదేవిధంగా జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్లో, ఇండియన్ సైన్స్ కాంగ్రెస్లో, కోల్కతాలో జరిగిన జాతీయ సదస్సులో, జాతీయ సైన్స్ కాంగ్రెస్లో, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి సైన్స్ ఫేర్లో అనేక మార్లు మన విద్యార్థులు విజయం సాధించారు. ఈ పరంపరలో నేటి వరకు మన విద్యార్థులు కొన్ని ఇష్టమైన విజయాలు సాధించారు. మన పాఠశాల విద్యార్థులు జి పావని నారాయణ ఖేడ్, కె మోక్ష బోధన్, సంజన నిజామాబాద్, మనోజ్ఞ ఎడపల్లి, వైష్ణవి బోధన్ మరియు అనీస్ ఫాతిమా బోధన్ మెడికల్ సీట్లు ₹1 కట్టకుండా అన్నీ కూడా కన్నర్ సీట్లు, వీళ్ళందరికీ కూడా మెడికల్ సీట్లు ఈ సంవత్సరం రావడం జరిగింది. రాష్ట్ర స్థాయి వాలీబాల్ అండర్ 14 పోటీల్లో మన విద్యార్థులు ఏ విఘ్నేశ్వర్ రెడ్డి,
8వ తరగతి ధర్మరాజ తరగతి ఎంపిక అవడం మన గర్వకారణం. అదేవిధంగా జిల్లా స్థాయి ఖోఖో అండర్ 14 పోటీలకు మనోజ్ 7వ తరగతి, వాలీబాల్ పోటీలకు ఏ విఘ్నేశ్వర్ రెడ్డి 8వ తరగతి, కె సాయి సిద్ధార్థ 8వ తరగతి మరియు అండర్ 17 పోటీలకు. నిజామాబాద్ మార్కండేయ మందిరంలో ప్రాణ ప్రతిష్ఠా మహోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. మంగళవారం చండీ హోమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని కోటగల్లి మార్కండేయ మందిరంలో శ్రీభక్త మార్కండేయ ప్రాణ ప్రతిష్ఠా మహోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 3వ రోజు మంగళవారం శతాధిక ప్రతిష్టాపనాచార్యులు చౌట్పల్లి గంగప్రసాద్ దీక్షితులు పౌరోహిత్యంలో చండీ హోమము, రుద్ర హోమములు, న్యాస హోమము, అధివాస హోమములు, ఫల పుష్పాదివాసము, అవధారములు తదితర కార్యక్రమాలు నిర్వహించారు. వేలాదిగా భక్తులు తరలివచ్చి పూజలు చేశారు. నగర పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పద్మశాలి సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ పుల్గాం హనుమండ్లు, నగర పద్మశాలి సంఘం అధ్యక్షుడు గుజ్జటి వెంకట నర్సయ్య, నగర పద్మశాలి సంఘం బాధ్యులు గంట్యాల వెంకట నర్సయ్య, దాసరి గుండయ్య, కైరంకొండ విఠల్, బింగి మోహన్, మందిర కమిటీ చైర్మన్ లక్కవత్రి దేవదాస్, రాపెల్లి గురుచరణ్, గుడ్ల భూమేశ్వర్, బల్ల లక్ష్మీబాయి, కొండ గంగచరణ్, చింతల గంగదాస్, బూస శ్రీనివాస్, జె సత్యపాల్, తుమ్మ నాగభూషణం, అంకం రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. पद्मावती स्वरूपम पद्मावत्यै नमः। ओम नमश्चंडिकायै ओम ऋषभगान स्वाहा। नमोदेव्या सदोधो परमपूर्णः नमस्तुमाप्य दैत्यराजागविस्तरात् स्वाहा। नमस्कृत्वाद्यमागम्या सुरगात्तः सकरोधप्राहरज्ञानदेवं धूम्रलोकं स्वाहा। धूम्रलोचना सुत्वो सुभैन्य परिवारतः नामानि मुदादिष्टां केशाग्रशनकुलां स्वाहा। कच्चदीन भवत्वित्ने प्रभासहन्तव्यो परमवाप यक्षो गन्धर्वते स्वाहा। ऋषिरुवाच स्वाहा। येन नक्तस्तदशीघ्रं सदैव धूम्रलोचनकेशाग्रशनकुलां स्वाहा। देव्यवाच स्वाहा। బీజేపీ ఆర్ఎస్ఎస్ మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడాలని రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి అన్నారు. భారతదేశంలో శాస్త్రీయ విధానంపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా పోరాడాలన్నారు. భారతదేశంలో జరుగుతున్న మనువాద దాడులకు వ్యతిరేకంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో గల ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి మాట్లాడుతూ భారతదేశంలో శాస్త్రీయ విధానంపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా పోరాడాలన్నారు. బీజేపీ మనువాద దాడులను తిప్పికొట్టే విధంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. చరిత్రలను వక్రీకరిస్తూ కేవలం మనువాద సంస్కృతిని పెంపొందించే దిశగా బీజేపీ ఆర్ఎస్ఎస్ అడుగులు వేస్తుందని తెలిపారు. దేశంలో ప్రజలు కలిసికట్టుగా ఈ మనువాద విష సంస్కృతిని పారద్రోలాలని తెలిపారు. వాట్సాప్ యూనివర్సిటీ ద్వారా విద్యార్థుల, యువతల, ప్రజల మెదడులను బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్లు విష సంస్కృతితో వ్యాపింప చేస్తున్నారు. దీనిని ప్రజలు అందరూ పసిగట్టాల్సిందిగా కోరారు. కార్మికుల నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతుల మీద జరిగిన దాడులకు వ్యతిరేకంగా తిప్పికొట్టాల్సిన బాధ్యత మన అందరిపైన ఉందని తెలియజేశారు. యావత్తు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా అన్ని యూనివర్సిటీలలో ముఖ్యమైన విద్యా కేంద్రాలయాల్లో విద్యార్థులతో ముఖాముఖి చర్చా సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు. అందులో భాగంగానే నిజామాబాద్ జిల్లాలో ఉన్న తెలంగాణ యూనివర్సిటీలో మార్చి 12న విద్యార్థులతో ముఖాముఖి చర్చ ఉంటుందని తెలిపారు. తెలంగాణ యూనివర్సిటీలోని విద్యార్థులందరూ మార్చి 12న తప్పకుండా ఐక్య విద్యార్థి వేదిక సందర్భంగా ప్రగతిశీల విద్యార్థులు, మనువాద సంస్కృతికి వ్యతిరేకంగా పోరాడే వారందరూ రావాల్సిందిగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ స్టేట్ డెమోక్రటిక్ ఫోరం కన్వీనర్ వినాయక్ రెడ్డి, జాగో తెలంగాణ కోర్ కమిటీ మెంబర్ ప్రొఫెసర్ పద్మజ, స్టేట్ కమిటీ మెంబర్ నిర్మల, పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షులు మహేష్, నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు ఎం నరేందర్, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు అంజలి, పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కర్క గణేష్, రాజేశ్వర్, ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి రఘురాం, పీడీఎస్యూ జిల్లా ఉపాధ్యక్షులు ఎస్కే అషర్, కోశాధికారి నిఖిల్, నాయకులు వర్ధన్, సుమన్, విజయ్ చరణ్ తదితరులు పాల్గొన్నారు. కొన్ని ఇన్స్టిట్యూషన్స్ మూసేయడము,
తర్వాత ముఖ్యంగా బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థులకి స్కాలర్షిప్లు ఆపేయడాలు, సో రీసెర్చ్ ఫెలోషిప్లు ఆపేయడాలు, సో ఇలాంటివన్నీ కూడా యాంటీ స్టూడెంట్స్ అంటే విద్యార్థులకి వ్యతిరేకమైనటువంటి పాలసీలతో ఈరోజు బీజేపీ ముందుకెళ్తుంది. సో అందుకనే విద్యార్థులని సో ఈ బీజేపీ చేస్తున్నటువంటి దుర్మార్గాలని వాళ్ళతో షేర్ చేసుకోవడానికి వారు మమ్మల్ని పిలవడం జరిగింది. సో ముఖ్యంగా మేము జాగృత తెలంగాణ వైపు నుంచి TSD వైపు నుంచి సో ఇలాంటి ఒక విద్యార్థుల వ్యతిరేక నిరుద్యోగ వ్యతిరేక ప్రభుత్వమైనటువంటి బీజేపీని వారి యొక్క దుర్మార్గాలని వారి యొక్క దుష్ట విధానాలని విద్యార్థులతో షేర్ చేసుకునే ఉద్దేశంలో మేము ఈ రోజు నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి 13 యూనివర్సిటీలు కూడా తిరుగుదాం అనుకుంటున్నాము. సో వారికి ఏ రకంగా బీజేపీ అన్ని రంగాల్లో కూడా ఏమాత్రం అభివృద్ధి లేకుండా నిరోధకంగా తయారవుతుంది బీజేపీ అనేది ఈరోజు ఎట్లా అంటే మనుషుల యొక్క ఆలోచనల లోపల వాళ్ళు దూరి అంటే మనుషులు ఏం చేయాలి ఏం చేయకూడదు అనే దానికి కూడా బీజేపీ వాళ్ళు ఇప్పుడు ఏం తినాలి ఏం తినొద్దు అనే దానికి కూడా ఆ రకంగా మనుషుల మీద ప్రభావం చూపించేంత వరకు వచ్చింది. కాబట్టి మేముగా అంటే నేను తెలంగాణ స్టేట్ డెమోక్రటిక్ ఫోరం కన్వీనర్గా అట్లనే ఈ అన్ని లెఫ్ట్ సంఘాలని విద్యార్థి సంఘాలని కలిపి అట్లా డెమోక్రటిక్ స్టూడెంట్స్ కానివ్వండి ఎక్సెప్ట్ ABVP అండ్ దెన్ NSCI ఈ 2 సంఘాలు కాకుండా అన్ని సంఘాలు అన్ని విద్యార్థి సంఘాలను కలిపి దేశంలో జరుగుతున్న మార్పుల గురించి వెళ్ళి నేను ఒకటి ఎగ్జాంపుల్ చెప్తాను. ఈయన దేశంలో కూడా చాలా అభివృద్ధి అని చెప్తున్నాడు మోడీ, కానీ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ చెప్తున్నది ఏంటి దేశం లోపల 72% మంది ఆహారం లేక అంటే సరైన పోషకాహారం లేక ఈ దేశంలో బతుకుతున్నారు అనేది వాళ్ళు. ఇప్పుడు అట్లనే మీరు పబ్లిక్ సెక్టర్ కాక చూసినట్లయితే గత 70 ఏళ్ళ సంది పబ్లిక్ సెక్టర్ అభివృద్ధి చెందిన గత ప్రభుత్వాలు అభివృద్ధి చెందిన తర్వాత రిజర్వేషన్స్ కూడా ఉంటుండే. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లాకు చేరిన విజయ సంకల్ప యాత్ర దేశాన్ని ప్రగతి పదంలో నడిపిస్తోంది బీజేపీని. యాత్రలో డీకే అరుణ వెల్లడి. రెవెన్యూ శాఖను మరింత పటిష్టపరుస్తాం. డైరీ ఆవిష్కరణలో ఎమ్మెల్సీ ఎమ్మెల్యేల హామీ. సేవాలాల్ జయంతి వేడుకలలో ఘర్షణ. సభా స్థలి నుండి వెనుదిరిగిన ఎమ్మెల్యే పోచారం. పదివేల మంది మహిళలకు స్వీయ రక్షణ శిక్షణ. ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్ కోసం రావాలన్న న్యాయమూర్తి. డిస్పల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ గా రామచందర్ గౌడ్ రాజీనామా చేసిన జైపాల్ ఏకగ్రీవ ఎన్నిక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.